ఈ అనంత విశ్వంలో భూమి కేవలం ఒక చిన్న రాయి మాత్రమే. అందులో మానవుడి స్కరేణువు లాంటివాడు. వాడికున్న ఏకైక సమస్య ఏదైనా ఉందంటే పెళ్ళాం మాత్రమే. ఆడుకుందాం. ఏంటి మామా మీ ఆవిడ తెగ భయపెట్టిస్తున్నావు? మామూలు కూడా మన అంటే ఇంట్లో కింద తడిసిపోవాలి. రోజు నల్గొండ ఆర్టీసీ బస్సులో ఆ అమ్మాయిని మూడుసారి చీరలో చూశాను. చీరలో అమ్మాయి నాకు ఒక ఏంజల్లా కనిపించింది. ఆ తర్వాత ఓ రోజు ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి శివ బాగా నచ్చేసావు నాకు అని అంది. ఆ ఉరుములు మెరుపులు అప్పుడు ఎందుకు వచ్చాయో నాకు అర్థం కాల, కానీ దాన్ని చేసుకున్నాక అర్థమైంది. అమ్మో, చూస్తే చాలా భయంకరంగా ఉంది. అది సరే కానీ మీ ఇంట్లో నుంచి సెంబుల్ తపాలు బయటకు వస్తున్నాయి మామ. అదా నేనే చెప్పా, సామానంతా పాత పడే కొత్త కొనిస్తారు. అడ్డే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇన్ని కష్టాలు ఉంటాయా? ఇన్ని కష్టాలు ఎలా భరిస్తున్నావు మామ? ఏంత బాగా అనిపించట్లేదురా ఒక్కడు తప్ప. అదే నేను ఇంత కష్టపడి దాన్ని చేస్తా ఉంటే అది ఇరకటంగా తిని నన్ను సెములు తప్పలతో కొడదా. ఒక ఆడపిల్ల మనల్ని నమ్ముకుని గర్భధారణ బయటకు వచ్చినప్పుడు అవసరమైతే ఆదుకోవాలి, కానీ ఆగం చేయకూడదు మా. శబాష్ మామ, మంచి నిర్ణయం తీసుకున్నావు. అందుకే చూసి చూసి ఒక ఆడపిల్ల జీవితాన్ని ఆగం చేసిన వాళ్ళు అవుతామా. ఆ పాప మనకు వద్దుమా, కాబట్టి నేను దానికి విడాక తెలుసుకోవాలా. గుడ్ డెసిషన్. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇందాక కలర్నావు ఏంట్రా, ఏమైంది? ఇప్పుడు నీకు అదంత అవసరం అంటావా? ఏ పర్లేదు చెప్పు, మనమేగా. కల్లో మా ఆవిడ వచ్చింది. ఏమందిరా? దూరంగా ఒక పెద్ద చెరువు కట్ట. ఆ చెరువు కట్ట మీద ఒంటరిగా ప్రశాంతంగా నేను కూర్చొని ఉన్నా. అలా కూర్చొని ఒంటరిగా నేను ఉన్నప్పుడు అప్పుడు మా ఆవిడ నా దగ్గరికి వచ్చి చెప్పు తీసుకొని కొట్టింది. నీకు అవసరమా? ఇంతకీ మాకేం చెప్పాలనుకుంటున్నావు? ఒక అబ్బాయి లైఫ్ పెళ్లి కాకముందుకు నిండు బీడ్స్ దాని విలువ 160 రూపాయలు. అదే పెళ్ళి అయిన తర్వాత ఖాళీ బీడ్స్ దాని విలువ 2 రూపాయలు మాత్రమే. అందుకే సింగిల్ లైఫ్ ఇస్ కింగ్ లైఫ్. ఆల్వేస్ సింగిల్. గుర్తుపెట్టుకో.